హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మనం ఈరోజు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి సంస్థ, ఆసియా అభివృద్ధి బ్యాంక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అసలు ఎందుకు ఇది న్యూస్లో ఉందనంటే, రీసెంట్గా ఏడీబీ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి మసాతో కాండా ఈ ప్రెసిడెంట్ ఏం చేశారనంటే, భారతదేశంలో ఒక 5-year ఇనిషియేటివ్స్ని తీసుకొని రావడం జరిగింది. ఈ 5-year ఇనిషియేటివ్ దేని మీద? ట్రాన్స్ఫార్మింగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల ఇనిషియేటివ్ ద్వారా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. దీని ద్వారా ఆన్ అండ్ యావరేజ్గా $10 బిలియన్ రూపాయలని వెచ్చించడం జరుగుతుంది. $10 బిలియన్ రూపాయల్ని ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా దీంట్లోనే థర్డ్ పార్టీ క్యాపిటల్, అంటే వేరే వాళ్ళ చేత కూడా ఇన్వెస్ట్ చేయించడం అనేది జరుగుతుంది. ఏవి ఇన్వెస్ట్ చేస్తారో, దేన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తారు అర్బన్ ఏరియాస్లోనంటే, ఇంక్లూడింగ్ మెట్రో ఎక్స్టెన్షన్స్, న్యూ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్, ఆర్ఆర్టీస్, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్, కారిడార్స్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది ఈ $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా. ఓకే, అసలు ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి మనం తెలుసుకుందాం. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 1966లో డిసెంబర్ 19న స్థాపించడం అనేది జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఫిలిప్పైన్స్ మనీలాలో ఉంది. ఎక్కడుంది? ఫిలిప్పైన్స్ మనీలాలో ఉంది అన్నమాట. ఆ తర్వాత ఇది ఏం చేస్తుందంటే, ఎవరైతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళలో సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఏషియా అండ్ పసిఫిక్, ఎవరైతే ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో మెంబర్స్గా ఉన్నారో వాళ్ళలో, అంటే ఆ కంట్రీస్ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, సోషల్ డెవలప్మెంట్ కోసం అనేది ఏడీబీ అనేది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఏం చేస్తుంది అంటే, ఇది లోన్స్ ఇస్తుంది, టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తుంది, గ్రాంట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అండ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ టు ఇట్స్ మెంబర్స్ అండ్ పార్ట్నర్స్. ఎవరైతే దీంట్లో మెంబర్స్ ఉంటారో, పార్ట్నర్స్ ఉంటారో, ఆ పార్ట్నర్ కంట్రీస్కి, ఆ మెంబర్ కంట్రీస్కి లోన్స్ ఇవ్వడము, గ్రాంట్స్ ఇవ్వడము, టెక్నికల్ అసిస్టెన్స్ ఇవ్వడం, అంటే ఓవరాల్గా వాళ్ళ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీస్ మీద ఇది ఎక్కువగా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇది అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో దాంట్లో అఫీషియల్ అబ్జర్వర్ కూడా. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఐక్యరాజ్య సమితిలో ఒక అఫీషియల్ అబ్జర్వర్ కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. క్లియర్ కదా? దీంట్లో మొత్తానికి 69 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో 69 కంట్రీస్, 69 కంట్రీస్ మెంబర్ కంట్రీస్గా ఉండడం జరుగుతుంది. దీంట్లో 49 కంట్రీస్ కేవలం ఆసియా అలాగే పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్. ఇక్కడ నుంచి 49 కంట్రీలు ఆసియా అలాగే పసిఫిక్ రీజియన్ నుంచి ఉన్న కంట్రీస్. రిమైనింగ్ 20 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ అదర్స్ అవుట్ సైడ్ ది రీజియన్, మనం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ పేరులోనే ఉంది కదా, మిగిలిన 20 కంట్రీస్ ఈ ఏషియా కాకుండా, లేకపోతే ఈ పసిఫిక్ రీజియన్ కాకుండా వేరే అవుట్ సైడ్ కంట్రీస్ అనమాట. అవి 20 ఉన్నాయి, మొత్తం 69 కంట్రీస్. ఓటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందనంటే, వరల్డ్ బ్యాంక్ లాగా ఉంటుంది. ప్రపంచ బ్యాంక్ ఏదైతే ఉందో దాంట్లో ఓటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందనంటే, నువ్వు ఏ కంట్రీ అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో అంత పర్సంటేజ్ ఓటింగ్ అనేది వాళ్ళకు ఉండడం జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 10% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి, నాకు 10% ఉంటుంది. వేరే కంట్రీ 1% ఇన్వెస్ట్మెంట్ చేసింది అనుకోండి, వాళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ అనేది 1% ఉంటుంది అనమాట. అట్లా. సో వెయిటెడ్ ఓటింగ్ సిస్టమ్, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే, ఏ కంట్రీ అనేది ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి మాట్లాడగలిగే సత్తా ఎక్కువ ఉంటుంది, మాట్లాడగలిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, డిసిషన్ మేకింగ్లో కూడా ఎక్కువ పాసిబిలిటీ అనేది ఉంటుంది. రీసెంట్గా ఈ 69 కంట్రీలో రీసెంట్గా 2024లో ఇజ్రాయెల్ అనేది జాయిన్ అయింది. ఇజ్రాయెల్ అనేది ఆసియాలో లేదు, పసిఫిక్ రీజియన్లో లేదు కదా, అంటే ఇది అవుట్ సైడ్ ది రీజన్ కంట్రీ అనమాట. 20వ కంట్రీగా, 20th అవుట్ సైడ్ రీజన్ కంట్రీగా ఇజ్రాయెల్ అనేది స్టార్ట్ అయింది. అలాగే 69th మెంబర్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ అనేది జాయిన్ అవ్వడం అనేది జరిగింది ఇన్ 2024. మనకి క్వశ్చన్లో అడుగుతారు, లైక్ క్వశ్చన్ ఎలా అడుగుతారు అని అంటే, విచ్ వన్ ఈస్ ద లేటెస్ట్ కంట్రీ టు జాయిన్ ఇన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాడు. ఏ కంట్రీ ఇప్పుడు? ఇజ్రాయిల్ 69వ కంట్రీగా జాయిన్ అయింది. అలాగే అవుట్ సైడ్ ది రీజియన్, ఆసియన్ పసిఫిక్ రీజియన్ కాకుండా ఉన్నటువంటి కంట్రీస్లో 20వ కంట్రీ. క్లియర్ కదా? కూల్. నెక్స్ట్,
మేజర్ షేర్ హోల్డర్స్ ఎవరున్నారు? నేను చెప్పాను కదంటే మనం ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మనకి అన్ని ఓటింగ్ రైట్స్ అనేవి ఉంటాయి. డిసెంబర్ 2020 వరకు మనం చూసుకుంటున్నాం. ఎంతమంది? జపాన్ 15.5% ఓటింగ్ ఉంది, షేర్ హోల్డింగ్ ఉంది. యునైటెడ్ స్టేట్స్ 15.571, చైనా 6.4, ఇండియా 6.3, ఆస్ట్రేలియా 5.7. మనది ఎంత ఉంది? 6.3. మనం 4th పొజిషన్లో ఉన్నాం ఇన్వెస్ట్మెంట్లో. దీని యొక్క గవర్నెన్స్ స్ట్రక్చర్, పరిపాలనా విభాగం అనేది ఎలా ఉంటుందని అంటే ఫస్ట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉంటారు. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఎవరైతే ఉంటారో ఇది ఒక హైయెస్ట్ డిసిషన్ మేకింగ్ బాడీ అనమాట. ఎవరైతే కంట్రీస్ అంటే 69 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మెంబర్ కంట్రీస్, ప్రతి కంట్రీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో ఉంటారు. అంటే ప్రతి కంట్రీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు ఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అంటే ఈ 69 మంది ఏం చేస్తారంటే వాళ్ళలో నుంచి 12 మందిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఎన్నుకుంటారు. ఎంతమందిని? 12 మందిని. 69 నుంచి 12 మందిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఎన్నుకుంటారు. అలాగే వీళ్ళకి డిప్యూటీస్ కూడా ఉంటారు. అంటే డిప్యూటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రెసిడెంట్. ఈ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారంటే ఈ 12 మంది ఎవరైతే ఉన్నారో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాదండి, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ నుంచి మనం 12 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎన్నుకుంటారు. అలాగే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఏం చేస్తారంటే ఒక ప్రెసిడెంట్ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఎవరిని? ఒక ప్రెసిడెంట్ని, ఎలక్టెడ్ బై ది బోర్డ్ ఆఫ్ గవర్నర్స్. చైర్స్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ లీడ్స్ ఏడీబీస్ మేనేజ్మెంట్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఈయన హెడ్ అంతే కదా. ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి హెడ్గా పనిచేస్తారు. ఎక్కువ షేర్ హోల్డింగ్ జపాన్లో ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ప్రెసిడెంట్ జపాన్ నుంచి అయితే రావడం అనేది ఉంటుంది. ప్రెసిడెంట్ ఎక్కడి నుంచి వస్తారు? జపాన్ నుంచి వస్తారు. ఎందుకనంటే జపాన్ యొక్క షేర్ హోల్డింగ్ అనేది ఎక్కువ ఉంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో కాబట్టి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసింది, లేకపోతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్వైరీస్ ఉన్నాయి, అవన్నీ కావాలంటే కనుక మీరు కామెంట్లో కంపల్సరీగా మెసేజ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఒకవేళ మీకు ఇంకా ఈ వీడియోలో లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించి ఏదైనా క్వైరీస్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయంటే ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్.